యుగాల గురించి చెప్పారు. వీళ్ళ ప్రకారం యుగాలు ఏ విధంగా ఉన్నాయో మీకు ఫోటో కూడా ఇస్తాను. కలియుగము 1250 సంవత్సరాలంట, ద్వాపర యుగము 1250 సంవత్సరాలంట, త్రేతాయుగము 1250 సంవత్సరాలంట, సత్యయుగము 1250 సంవత్సరాలంట. మొత్తం కలిపితే 5000 సంవత్సరాలు అవుతాయి. ఈ 5000 సంవత్సరాలను ఎడారి మతాలు పాటిస్తాయి. 5000 సంవత్సరాలు సృష్టి జరిగిందని చెప్పేసి ఎడారి మతాలు పాటిస్తాయి. సనాతన ధర్మం ప్రకారము యుగాలకు ఎంత కాలమానం ఉంది? కలియుగము 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగము వస్తుంది 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, సత్యయుగము వస్తుంది 17,28,000 సంవత్సరాలు. మరి మన సనాతన ధర్మం చెప్పే లెక్కలకు, బ్రహ్మకుమారి సంస్థ చెప్పే లెక్కలకు చాలా దూరం ఉంది, చాలా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి వీళ్ళు మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు. కేవలం ఫోటోలు వాడుకుంటారు, పేర్లు చెప్తారు, సత్యయుగం అంటారు, ద్వాపరయుగం అంటారు, భగవద్గీత అంటారు, అన్నీ చెప్తారు. కానీ వాళ్ళు చెప్పేది వేరే.